పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీలో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే పశ్చిమాసియా యుద్ధ కారణంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలండి. ఈసారి మానాడు మీ అందరికీ తెలుసు. ద రీజన్ బిహైండ్ మన డిజిటల్ హైబ్రిడ్ మోడల్ ఎందుకు చేశామంటే, ఇరాన్ వార్ నుంచి కొన్ని ఇష్యూస్ వల్ల డీజిల్ కానీ ఇవన్నీ ఎంత వీలైతే అంత తగ్గించాలా, ట్రావెల్ తగ్గించాలా, ఏది ఇంపార్టెంట్ ఉంటే అది వాడుకోవాలా విధానంతో ట్రావెలింగ్ అనేది కూడా తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరు కూడా డిసిషన్ తీసుకొని ఒక హైబ్రిడ్ మోడల్ పోతాము, ఒకే చోట అంతమంది లక్షలాది మంది మహానాడుకు వస్తే ఇష్యూస్ ఉంటాయి, లేనిపోని ఖర్చులు అవుతాయి, ఇప్పుడు ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు హైబ్రిడ్ మోడల్ 2 days మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి చంద్రబాబు గారు, పాలిట్ బ్యూరో మెంబర్స్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా అక్కడ నుంచి సందేశం ఇస్తూ ఉంటారు. సబ్జెక్ట్స్ డిస్కషన్ ఉంటుంది. ఏం చేశామో రెండేళ్లలో వివరణ ఇస్తా పోతారు లీడర్స్ అందరు కూడా. మనం అర్థం చేసుకోవాలా, అలాగే ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, ఏమైంది ఈ 2 ఏళ్లలో, ఎంత చేశాము, ఎంత డెవలప్మెంట్ చేశాము, ఎంత సంక్షేమం పథకాలు ఎన్ని ఇచ్చాము అనేది అందరికీ తెలుసు. బట్ ఒక్కొక్కసారి క్లారిటీకి ఇచ్చేకి ప్రజలకు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే దేవుడు మనకి షార్ట్ మెమరీ ఇచ్చింటారు. మంచి కానీ చెడు కానీ తొందరలో మర్చిపోతుంటాం. సో ఎప్పటికప్పుడు తెలుసుకొని ఏ రకంగా కష్టపడింది గవర్నమెంటు చంద్రబాబు గారి లీడర్షిప్లో అని చెప్పి ఈ 2 రోజులు కొనసాగుతుంది ప్రోగ్రాము. సో మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది, ఎట్లా అరాచకాలు ఉండింది, ఇవన్నీ తెలుసు మీకు. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లలో మనం చెప్పిన సంక్షేమ పథకాలు అనుకోండి, ముందుగా తీసుకుంటే ఇప్పుడే చంద్రబాబు గారు కూడా వివరణ ఇచ్చారు. ఎన్ని వేల కోట్లు జస్ట్ ఫర్ పెన్షన్ స్కీమ్కే దాదాపు 60,000 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఎక్కడా లేదు ఇండియాలో ఆ రకంగా ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, టైంకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ డే 1 ఇవ్వడం, అంటే మంత్లో ఫస్ట్ డే ఇవ్వడం, ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు ఇవ్వడం, ఇట్లా కరెక్ట్గా సిస్టమాటిక్గా. దట్ మ్యాటర్స్ ఎలాట్. ఎందుకు చెప్తానంటే అండి, ఒక్క లీడర్ జస్ట్ చంద్రబాబు గారు, ఇదే ఆఫీసర్లు, ఇదే బ్యూరోక్రాట్స్, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా 2019 నుంచి 24లో చేశారు. బట్ అక్కడ లీడర్షిప్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏ రకంగా ఉంటే కింద డౌన్ ది సిస్టమ్ ఏ రకంగా పనిచేశారనేది తెలుస్తుంది. కంపేర్ చేసుకుంటే 19 to 24 ఈ 2 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు ఇచ్చిన విధానం కానీ జస్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక లీడర్ మేడ్ ఎ డిఫరెన్స్. చంద్రబాబు గారు లీడర్షిప్లో సో మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. అందుకనే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే కూడా మొత్తం ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ అట్రాక్ట్ చేసిందంటే ఒక ఆంధ్రప్రదేశ్కి 25% పైన అట్రాక్ట్ చేయడం. అంటే ఎవరన్నా 1,00,000 పెట్టాలా పెట్టుబడులు, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ చేయాలంటే మనము దాదాపు 25% పైన, అంటే 25,000
మన రాష్ట్రానికి. అట్లా కోట్లలో, వందల్లో అంటే 25 కోట్లు, వేలల్లో అంటే 250 కోట్లు, అట్లా 1000 కోట్లు అంటే. సో వీ హ్యావ్ అట్రాక్టెడ్, అదంతా బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్, చంద్రబాబు గారి లీడర్షిప్ ఉంది కాబట్టే మనం అంత అట్రాక్ట్ చేయగలిగినామండి. ఇంకా కర్నూలుకి వస్తే మీరు చూస్తే ఓర్వకల్లో 19 నుంచి 24లో ఏం జరిగింది, ఆ జయరాజ్ ఇస్పాట్ ఫ్యాక్టరీ ఒక్కటే, అది కూడా మన హయాంలో 14 to 19 చంద్రబాబు గారు ఫౌండేషన్ వేసి ఆ ప్లాంట్ పెడితే వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ క్రియేట్ చేసి దాదాపు 3.5 ఏళ్ళు పైన డిలే కావడంతో ఆ ప్లాంటు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేయగలిగినారు. వాళ్ళు ఇప్పుడు మన లీడర్షిప్, చంద్రబాబు గారు లీడర్షిప్ ఇక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఉద్దేశంతో రేపు త్వరలో ఇంకొక 6,000 కోట్ల ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. జస్ట్ బికాజ్ మన ఎన్డీఏ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీకి వచ్చింది కాబట్టి ఇక్కడ పెడుతున్నారు, లేకపోయింటే వేరే చోట వెళ్ళిపోతుండే, ఆ ఎక్స్పాన్షన్ ఇక్కడ జరిగేది కాదు. సో అదే కాకుండా ఓర్వకల్లుకు దాదాపు 10,000 కోట్ల పైన పెట్టుబడులు వర్క్స్ జరుగుతున్నాయండి. అగస్త్య సోలార్ అనుకోండి, లేకపోతే రిలయన్స్ అనుకోండి. ఇదే కాకుండా మొన్న ఈ మధ్యలోనే క్యాబినెట్ది ఒక 3,600 కోట్లది, అది సోలార్కి రిలేటెడ్ది క్లియర్ చేయడం జరిగింది. నేను మరీ చెప్తున్నా, సెమీ కండక్టర్ అనే కంపెనీ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్స్ అంటే, మనకు ISM 2 సెంట్రల్ గవర్నమెంట్లో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ శాంక్షన్ అయితే కర్నూలులో ఆ పెట్టుబడులు అంటే దాదాపు 22,000-23,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు పెట్టబోతున్నారు. ఇవన్నీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, పక్కన సిబిఎన్ బ్రాండ్ మనం పుష్ చేస్తున్నాం, ఇక్కడ తెప్పించే దాంట్లో మనము కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వరుసలు ఉంటాయి కర్నూలు డిస్ట్రిక్ట్లో, ఇక్కడ పెద్దగా ఏం డెవలప్మెంట్ కాలే. బట్ మన చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చూస్తున్నాం. సో అందుకనే ఓరొకళ్ళు అంత బాగా గ్రోత్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇండియాలో ఎక్కడా లేని పంపుడు స్టోరేజ్ కూడా, ఇండియాలో కాదు వరల్డ్లో ఎక్కడా లేదు, అది కర్నూలులో డిస్ట్రిక్ట్లో మనకు రావడం జరిగింది, కంబైన్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలండి, ఏం చేస్తున్నాము అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇవ్వడము, క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. మనము క్లారిఫికేషన్స్ కానీ జరిగేవి కానీ చెప్పకపోతే మిస్ అయిపోతుంటాం. ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్పడం అనేది మెయిన్ ఇంపార్టెన్స్. ఎందుకు పదే చంద్రబాబు గారు క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే ఏం జరుగుతుందనే చెప్పాలి. పక్కన పార్టీ, గొడ్డల పార్టీ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు విష ప్రచారమే చేస్తుంటారు. వాళ్ళ పేపర్ అదే, వాళ్ళ ఛానల్ అదే, కంటిన్యూస్లీ లేనిది సృష్టించే దాంట్లో నంబర్ 1 వాళ్ళు. ఈ మధ్య నేను చూసా, ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ వేస్తాడు, ఒక స్టోరీ వేస్తాడు. అసలు జోరాపురం అది ఏందో కూడా నాకు తెలియదు, ఆ ల్యాండ్కి సబ్జెక్టుగా తెలియదు, నాకు లింక్ చేస్తారు, మన వాళ్ళు ఏమో చేస్తున్నారని. నేను కలెక్టర్ గారు కనుక్కొని ఎవరిదైనా ఏమన్నా ఉందంటే మీకు సంబంధమే లేదు సార్, ఇది ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే అది కోర్టు నుంచి అంటే లేని సబ్జెక్ట్. అంటే ప్రజలకి విష ప్రచారం చేసే దాంట్లో నంబర్ 1 ఉంటారు, వాళ్ళ ఛానళ్ళు, పేపరు, వాళ్ళ తీరు కూడా. అందుకనే మీరు చూశారు మొన్న ఒక ఆడియో లీక్ అయింది, అందరు చూసారా, అందరూ షేర్ చేశారా? ప్రజలకు తెలియాలా కదా, సోషల్ మీడియాలో నుంచి షేర్ చేసుకోవాలా మీరు, ఎందుకంటే ఉండే వాస్తవాలు తెలుసుకోవాలా, ప్రజలకు అర్థం కావాలా ఏం చేస్తున్నారు అని. వాళ్ళ సొంత పార్టీ నాయకుడే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, లేనిది చేస్తున్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నారని ఆయననే సొంత పార్టీలో ఉండే అతన్నే వాళ్ళని విమర్శిస్తాడు. సో నేను ఇది క్లారిటీగా ప్రజలకి తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యమండి. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోపోతేనే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. రేపు వచ్చే ఎలక్షన్స్ మనకు వస్తుంది, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కష్టపడి మీరు ఏం చేశారో ఇప్పటి నుంచి మీ వార్డులలో ఎవరికైతే, నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, మేమే వార్డ్ ఇన్ఛార్జు, మేమే కార్పొరేటర్లుగా చేశాము అనేది కాదు, ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండడము, ఆ లీడర్షిప్ నచ్చింది, ఈ లీడర్ బాగున్నాడు అంటే వాళ్ళకి కార్పొరేటర్ సీట్ ఇచ్చేది ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకోవాలి. నేనే ఉన్నాను, నాకే వస్తుంది అనేది ఎప్పుడు రాసి పెట్టలే, ఎక్కడ కమిట్మెంట్ ఇలే. సో మీరు ప్రజల్లో మమేకమయ్యి ఎప్పటికప్పుడు చెప్తూ, వివరణ ఇస్తూ, డెవలప్మెంట్లు ఏం చేస్తున్నావు, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటేనే మీకు ఆ పర్టికులర్ లీడర్షిప్కి నచ్చుతుంది,
ప్రజలు కూడా వచ్చినప్పుడు సర్వేలు ఎవరన్నా ఉంటే ఈ కార్పొరేటర్ ఇచ్చినా అంటే బాగుంటుందని చెప్పి ఆటోమేటిక్గా మాకు కూడా వస్తుంది సిస్టంలో, మేము ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు గారు కూడా చెప్పేవాడు ఎంత సింపుల్గా ఉండాలా, ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం ఉండాలా, రాజకీయం ఏదో పార్ట్ టైం కాదు, ఫుల్ టైం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఫుల్ టైం ఉండి ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో రావాలి, ఏదో వచ్చినామమ్మా పోయినామమ్మా అనేది కాదు. సో సార్ కూడా క్లారిటీగా ఇచ్చారు. నేను కూడా ఎలక్షన్స్ ముందు ఎంత కష్టం అంటే దానికన్నా డబల్ ఇంతలు కష్టపడుతున్నట్టుంది నాకు. యాక్చువల్గా ఎలక్షన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, హ్యాపీగా ఏం లే, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము, ఎప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. మొన్న మీరు చూస్తే గాలివాన మొన్న ఆదివారం వచ్చింది, ఏం పరిస్థితి.